తులసి 1:15 ఎలా ఉంది? ప్రియమైన వారలారా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన అంటే జీసస్ అన్నమాట. అదృశ్యుడైనటువంటి దేవుడు యొక్క స్వరూపము అంటే కుమారుడే దేవుడై ఉన్నాడు. దేవుడే తండ్రియే కుమారుని రూపంలో నేను తండ్రి ఎందును తండ్రి నా ఎందును ఉన్నామని మీరు తెలుసుకొనవలను అని మరొక చోట రాయబడి ఉన్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఈయన జీసస్ యేసుక్రీస్తు ప్రభుల వారు అదృశ్య దేవుని యొక్క స్వరూపము. తర్వాత సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయి ఉన్నారు అని చాలా చక్కగా కొలస్సీ 1:15 రాయబడి ఉన్నది.